షహబాజ్ షరీఫ్ ఇవాల్టి వరకు ఇంట్లో సరిగ్గా నిద్రపోలేదు. రెప్ప మూస్తే చాలు అతనే కల్లోకొచ్చేస్తున్నారు. అతనెవరో కదూ, మన ప్రధాని నరేంద్ర మోదీ. బ్రహ్మోస్ క్షిపణి రూపంలో దూసుకొచ్చి పాకిస్తాన్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. అందుకే నిద్రలో కూడా మన భారత ప్రధాని మోదీని తలుచుకుంటూ దడుచుకుంటున్నాడు షహబాజ్ షరీఫ్. దిక్కులేని స్థితిలో ప్రపంచం చుట్టూ తిరుగుతూ భారత మిత్ర దేశాల దగ్గరకు వెళ్లి కాళ్లు పట్టుకుంటున్నాడు. దయచేసి మా దేశాన్ని వదిలేయండి, మాపై బాంబులు వేయకండి అంటూ వేడుకుంటున్నాడు. షహబాజ్ షరీఫ్లో ఈ భయం ఎప్పుడు మొదలైందో తెలుసా? మే 6 అర్ధరాత్రి 1:05. ఈ టైం ఏంటో తెలుసా? భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ని అమలు చేసిన ముహూర్తం. మే 6వ తేదీ రాత్రి మొదలైన సింధూర్ తెల్లవారేసరికి పాకిస్తాన్లోని 9 స్థానాల్లో ఉగ్రవాదుల శిబిరాలను నేలమట్టం చేసింది. జైషే మహమ్మద్, లష్కర్-ఏ-తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ లాంటి ఉగ్ర సంస్థలను కూకటి వేళ్లతో పెకిలించి వేశాడు ప్రధాని మోదీ. ఆ తర్వాత జరిగిన ఎదురుదాడుల్లో కూడా పాకిస్తాన్ కోలుకోలేనంత దెబ్బతినింది. బ్రహ్మోస్ క్షిపణి తీసుకుని పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లిన భారత వైమానిక దళం రావల్పిండి సహా పాకిస్తాన్లోని 11 ఎయిర్ బేస్లను బూడిదెచ్చేసింది. చైనా నుంచి తెచ్చుకున్న F-19 యాంటీ డిఫెన్స్ సిస్టమ్కి కూడా దొరకనంత వేగంగా బ్రహ్మోస్ క్షిపణులు ప్రయోగించింది. ఇప్పటికీ ఉగ్రవాదంపై పోరాటానికి ఆపరేషన్ సింధూర్ ఆన్ చేసే ఉంది. ఈ నెల రోజుల వ్యవధిలో ఏం జరిగింది? పాకిస్తాన్ చుట్టూ ప్రధాని మోదీ ఇంకా ఎన్ని ఎత్తుగడలు వేసి పెట్టారు? ఈ అంశాలు తెలుసుకుందాం. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా న్యూస్ ఎడిటర్ తిరుమల అందిస్తారు. తిరుమల, నేటితో అయితే ఆపరేషన్ సింధూర్కి నెల రోజులు పూర్తి కావచ్చింది. అంటే ఆపరేషన్ ఇంకా ఆన్లోనే ఉందంటారా ఆపరేషన్ సింధూర్? మే 6వ తేదీ నుంచి ఇవాళకి కూడా ఆపరేషన్ సింధూర్ ఆన్లోనే ఉంది జానకి. ఇక్కడ విషయం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అంటే మే 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు పాకిస్తాన్ పైన జరిగిన దాడి బాంబుల దాడి, మిసైల్స్ దాడి. ఆ తర్వాత జరిగిన దాడి అంతా వ్యూహాత్మకమైన దాడి, ఎకనామికల్ దాడి అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలి అంటే ఆపరేషన్ సింధూర్ ఏదైతే సీజ్ ఫైర్కి భారత్ అంగీకారం తెలిపి సీజ్ ఫైర్కి అంగీకరించిందో ఆ రోజు మర్నాటి నుంచే ఆపరేషన్ సింధూర్లో సెకండ్ పార్ట్ మొదలైందని చెప్పాలి. సెకండ్ పార్ట్లో అత్యంత కీలకమైన ఘట్టం పార్లమెంటు సభ్యులు, మన భారత పార్లమెంటు సభ్యులు 7 బృందాలుగా ఏర్పడి 33 దేశాల్లో పర్యటించడం, రష్యాతో సహా ఇటువంటి దేశాల్లో పర్యటించడం వల్ల పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదానికి చెక్ పెట్టడం. సింపుల్గా ఒకసారి పోల్చాలి ఆపరేషన్ సింధూర్ని, ఆపరేషన్ సింధూర్లో సెకండ్ పార్ట్ని ఎలా పోల్చాలి అంటే ఆపరేషన్ సింధూర్లో మే 6వ తేదీ రాత్రి 1:05 పాకిస్తాన్లో 4 ప్రాంతాలు, పాకిస్తాన్ భూభాగంలో ఉన్న 4 ప్రాంతాలు బావలాపూర్, ముర్దికి, సజ్జల్, సైల్కోట్ ఈ 4 ప్రాంతాల్లో ఉగ్రవాద కీలక శిబిరాలు జైషే మహమ్మద్, లష్కర్-ఏ-తోయిబా, హిజ్బుల్ ముజాహిద్ ఈ 3 ఉగ్రవాద స్థావరాల్ని ధ్వంసం చేసింది భారత వైమానిక దళం, భారత ఆర్మీ, త్రివిధ దళాలు కలిసి. అట్లాగే పీఓకేలో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 5 ప్రాంతాలు, భీంబర్ బర్నాలా, కోట్లీలో 2 స్థావరాలు, ముజఫరాబాదులో 2 స్థావరాలు. ఈ మొత్తం ఇక్కడ 5 చోట్ల బాంబుల వర్షం, డ్రోన్లతో బాంబుల వర్షం కురిపించి కేవలం 25 నిమిషాల్లోనే 100 మంది ఉగ్రవాదుల్ని నేలమట్టం తుడిచిపెట్టేసింది, చంపేసింది. ఇందులో జైషే మహమ్మద్ అధినేత ఎవరైతే జైషే మహమ్మద్ అధినేత ఉన్నాడో మసూద్ అజార్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మసూద్ అజార్ ఫ్యామిలీ పూర్తి స్థాయిలో బావలాపూర్లో ఉంటారు. పాకిస్తాన్ భూభాగంలో ఉంటుంది బావలాపూర్లో ఒక పెద్ద 200 ఎకరాల విస్తీర్ణంలో ఒక మన స్కూల్ లాగా, యూనివర్సిటీ లాగా, ఉగ్రవాదానికి యూనివర్సిటీ లాగా, మదర్సా పేరుతో ఉగ్రవాదానికి యూనివర్సిటీని ఏర్పాటు చేసి టీనేజ్ పిల్లల్ని అక్కడ తీసుకొచ్చి వాళ్ళకి మత ఛాందసవాదాన్ని నూరిపోసి వాళ్ళకి తుపాకీ ఎలా కాల్చాలి, బాంబులు ఎలా తయారు చేయాలి, భారతదేశం పైన ఎలా దాడులు చేయాలి, మానవ బాంబులుగా ఎలా మారాలి, ఇదంతా నేర్పిస్తూ ఉంటాడు అక్కడ మసూద్ అజార్. అటువంటి మసూద్ అజార్ ఫ్యామిలీలో 14 మంది ఒకే దెబ్బకి హతమైపోయారు. ఇదంతా ఒకెత్తైతే ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కి చాలా స్పష్టంగా భారత్ ఒక విషయాన్ని చెప్పింది. మీ భూభాగంలో ఉన్న, మీ దేశంలో ఉన్న పీఓకేలో ఉన్న భూభాగాల్లో 9 చోట్ల మేము దాడులు చేశాం. ఈ 9 దాడుల్లో అనేక మంది ఉగ్రవాదుని హతం చేశాం. 70 నుంచి 80 మంది అన్నారు. తర్వాత లెక్కలో తేలింది ఏంటంటే 100కు పైగా చనిపోయారు. 100 మంది ఉగ్రవాదుని హతం చేశామని సమాచారం ఇస్తే పాకిస్తాన్ ప్రపంచ దేశాలకు ఏం చెప్పింది? మా భూభాగంలోకి భారత్ అక్రమంగా చొరబడి మా భూభాగంలో ఉన్న ప్రజల్ని, అమాయక ప్రజల్ని హత్య చేసిందని చెప్పింది. అది మసూద్ అజార్ అమాయక ప్రజలు ఎట్లయితాడు? మసూద్ అజార్ ప్రపంచం మొత్తం
నిషేధించబడిన ఉగ్రవాది. ఐక్యరాజ్య సమితి మసూద్ అజార్ని 2019లోనే ఆయన పైన నిషేధం విధించింది. ప్రపంచ ఉగ్రవాదిగా గుర్తించింది. అటువంటి మసూద్ అజార్కి ఇంకా రక్షణ కల్పిస్తోంది పాకిస్తాన్. లష్కర్ ఏ తోయిబా అధినేత ఎవరైతే హఫీజ్ సయీద్ ఉన్నాడో హఫీజ్ సయీద్కి ఇంకా రక్షణ కల్పిస్తోంది. వీళ్ళందరిపైన యుద్ధం చేయాలంటే ఒక్కసారో రెండుసార్లు బాంబులు వేస్తే సరిపోదు. పాకిస్తాన్ వైమానిక స్థావరాలని ధ్వంసం చేస్తే సరిపోదు. పాకిస్తాన్కి ఉగ్రవాదాన్ని అంతం చేయాలంటే మోదీ పన్నిన అతిపెద్ద వ్యూహం ఏంటంటే ఆర్థిక సపోర్ట్ లేకుండా చేయలేం. ప్రపంచ దేశాల నుంచి పాకిస్తాన్కి ఆర్థిక సపోర్ట్, ఎకనామికల్ సపోర్ట్ లేకుండా చేయడం. ఆ ఎకనామికల్ సపోర్ట్ చేయకుండా ఉండడానికే భారతదేశం పైన పహల్గామ్లో ఏప్రిల్ 22వ తేదీన పాకిస్తాన్ ఎటువంటి దాడి చేసింది, అమాయకులైన పర్యాటకుల్ని ఎలా ప్రాణం తీసింది, అమాయకులైన పర్యాటకుల ప్రాణాలు ఎలా రక్తపాతాన్ని పారించిందనే విషయాన్ని ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్తూ ఎట్ ది సేమ్ టైం పాకిస్తాన్ మీకు మిత్రదేశంగా కనిపిస్తుంది. పాకిస్తాన్ మీతో దొంగ స్నేహం చేస్తుంది. పాకిస్తాన్ ప్రపంచం మొత్తానికి ఉగ్రవాదాన్ని ఎలా ఉత్పత్తి చేస్తుంది, ఉగ్రవాదుని తమ భూభాగంలో తయారు చేసి అమెరికా పైన కావచ్చు, లేకపోతే మలేషియాలో కావచ్చు, లేకపోతే రష్యాలో కావచ్చు, ఇతర దేశాల్లో వ్యతిరేకుల్ని తీవ్రవాదం ఎక్స్ట్రీమిస్టులకు ఎలా సపోర్ట్ చేస్తుంది అనే విషయాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేశారు ప్రధాని మోదీ. ఇది నిజంగా మోదీ తెలివి మామూలు తెలివి కాదు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది కూడా ఆయనే. ఆ ఆపరేషన్ సింధూర్లో సెకండ్ పార్ట్ అమలులో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు ప్రధాని మోదీ. ఇప్పటి వరకు పార్లమెంట్ సభ్యులతో కూడిన 7 బృందాలు, 7 సభ్యుల ముఠా, 7 బృందాలు, 7 పార్లమెంటు బృందాలు, ఎంపీల బృందాలు 33 దేశాల్లో పర్యటించాయి. 33 దేశాల్లో భారతదేశానికి చేస్తున్న పోరాటం గురించి ఆ 33 దేశాలకు అర్థమయ్యేలా చెప్పాయి. ఉగ్రవాదం భారతదేశంలో ఎటువంటి ఇబ్బందులు కలగజేస్తుందో ఈ అంశాన్ని ప్రపంచ దేశాలకి అర్థమయ్యేలా చేశాయి. ఇలా చెప్పడంలో ముఖ్యమైన పాత్ర ఏంటంటే, మీరు ఒకవేళ పాకిస్తాన్కి ఆర్థికంగా సపోర్ట్ చేస్తే, IMF గతంలో జనవరిలోనే పాకిస్తాన్కి $2 బిలియన్ లోన్ని అంగీకరించింది. ఆ లోన్ రాగానే ఇప్పుడు ఉగ్రవాద దాడికి మళ్ళీ ఉగ్రవాదులను పెంచి పోషించేందుకు పాకిస్తాన్ ఆ డబ్బుల్ని అమలు చేస్తుంది. తాజాగా వరల్డ్ బ్యాంక్ కూడా పాకిస్తాన్కి ఆర్థిక సపోర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. చైనా కూడా సపోర్ట్ చేస్తామని చెప్తుంది. ఇప్పుడు టర్కీ ఆల్రెడీ రెడీ అయింది, వాళ్ళకి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారంటుంది. ఇటువంటి దేశాలు పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం వల్ల, మీ మిత్ర దేశాలు ఈ దేశాల్లో ఉంటే ఇటువంటి దేశాలు పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం వల్ల ఆ అమౌంట్ని తీసుకొచ్చి, ఆ డబ్బును తీసుకొచ్చి పాకిస్తాన్ అక్కడి ప్రజల ఆకలి తీర్చడానికో, పాకిస్తాన్లో ఏదైనా అభివృద్ధి పనులు చేయడానికో, ప్రాజెక్టులు కట్టడానికో ఉపయోగించదు. ఆ డబ్బును తీసుకొచ్చి ఉగ్రవాదం పైన పెట్టుబడిగా పెడుతుంది. POKలో ఉన్న ఉగ్రవాద శిబిరాల్ని పెంచి పోషిస్తుంది. హిజ్బుల్ ముజాహిదీన్ కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు, లేకపోతే లష్కర్ ఏ తోయిబా కావచ్చు, ఇటువంటి ముఠాల్లో సభ్యుల్ని చేర్చి వాళ్ళకి కావాల్సిన ఆయుధాలని కొనిచి, వాళ్ళకి కావాల్సిన మందుగుండు సామాగ్రిని సరఫరా చేసి, హమాస్ లాంటి ఉగ్రవాద సంస్థలతో లింకులు కలిపి అంతర్జాతీయ తీవ్రవాదాన్ని ఎలా తయారు చేస్తుందనే విషయాన్ని ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పేలా ప్రయత్నం చేశారు ప్రధాని మోదీ చేసిన ఈ ప్రయత్నంలో మంచి రిజల్ట్ వచ్చింది. 33 దేశాల నుంచి ఏ దేశాలైతే మన భారత ప్రతినిధులు పర్యటించారో ఆ 33 దేశాలు పాకిస్తాన్ చేసిన దుర్మార్గాన్ని, పాకిస్తాన్ చేసిన దాడుల్ని, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోరిస్తున్న తీరుని తీవ్రంగా ఖండించారు. అంతేకాదు, పాకిస్తాన్కి ప్రపంచ దేశాలు ఆర్థిక సహకారం చేయకూడదని, అది చేస్తే భారత్ ఈ ఆపరేషన్ సింధూర్ని ఇంకా కంటిన్యూ చేయాల్సి వస్తుందని, కొన్నేళ్ల పాటు పాకిస్తాన్ పైన దాడులు చేయాల్సి వస్తుందని, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదాన్ని అంతం చేసే వరకు భారత్ పోరాటం చేయాల్సి వస్తుందనే విషయాన్ని ప్రపంచ దేశాలకు అర్థమయ్యేలా చేశారు ప్రధాని మోదీ. ఇదంతా పాకిస్తాన్ పైన నిజానికి కేవలం సీజ్ ఫైర్ మాత్రమే మే 10వ తేదీకి ఆగిపోయింది. ఆ తర్వాత జరగాల్సిన యుద్ధం జరుగుతూనే ఉంది. ఒక రకంగా ఆర్థికపరమైన యుద్ధం జరుగుతుంది, దౌత్యపరమైన యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ తీవ్రంగా దెబ్బతింటుందని చెప్పాలి. అందుకనే అజర్బైజాన్ లాంటి దేశాలకు వెళ్ళి, టర్కీ దేశానికి వెళ్ళి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఏం చేస్తున్నాడు, భారత్ పైన మేము ఓడిపోయామని చెప్పకనే గెలిచామని మొదలు పెడుతున్నాడు స్పీచ్. తర్వాత మమ్మల్ని తీవ్రంగా దెబ్బ కొట్టింది భారత్ అంటున్నాడు. గెలిచామంటున్నాడు, మేము తీవ్రంగా ఆర్థికంగా నష్టపోయామని చెప్తున్నాడు. గెలిచామంటున్నాడు, భారత్ పైన మాకు ఆర్థిక సహాయం కావాలని చెప్తున్నాడు. అంటే దొంగ మాటలు చెప్తాడు. మీరు అన్నట్టు ఇంతకుముందుకు ప్రారంభంలో షెహబాజ్ షరీఫ్ ఇవాల్టి వరకు కంటి నిండా నిద్రపోలేదు. 2 రకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి, భారత్ ఏ క్షణాన ఎటువంటి దాడి చేస్తుంది తమపైన అనేది అర్థం కావట్లేదు. ఒక రకంగా దౌత్యపరమైన దాడిలో వెనకంజ వేశారు, పాకిస్తాన్ని ఒంటరిని చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. రెండో విధంగా సరిహద్దు నుంచి కావచ్చు, భారత భూభాగం నుంచి కావచ్చు, ఎటువంటి బ్రహ్మోస్ లాంటి మిస్సైల్స్ని
ప్రయోగించి పాకిస్తాన్లో 11 ఎయిర్ బేస్ని ధ్వంసం చేసినట్టు ఏ క్షణాన ఎటువంటి దాడులు జరుగుతాయో అర్థం కాని పరిస్థితి. అణుబాంబుల్ని కూడా ఏదైతే కిర్నా పర్వతాల్లో పాకిస్తాన్ అణుస్థావరాన్ని ఏర్పాటు చేసుకుందో అటువంటి స్థావరం పైన కూడా భారత్ దాడి చేసిందనే చర్చ జరుగుతుంది. ఈ చర్చను బయట పెట్టడానికి పాకిస్తాన్కి సాహసం చేయలేకపోతుంది. అందుకనే ట్రంప్ దగ్గరకో లేకపోతే జిన్పింగ్ దగ్గరకో లేకపోతే ఎక్కడికో వెళ్ళి కాళ్ళ వేళ్ళ పడుతుంది పాకిస్తాన్ ప్రభుత్వం. అందుకనే డొనాల్డ్ ట్రంప్ పదే పదే ఎందుకు చెప్పుకుంటున్నాడంటే భారత్ అడకపోవచ్చు సీజ్ ఫైర్ కోసం, కానీ పాకిస్తాన్ ఖచ్చితంగా అమెరికాని అడుగుంటుందని ఒక చర్చ జరుగుతుంది. పాకిస్తాన్ అడగటం వల్లే సీజ్ ఫైర్కి భారత్ అంగీకారం వేరే ఉద్దేశంతో చేసిన అమెరికా చేసినట్టు అవుతుందని ఒక చర్చ జరుగుతుంది. ఇదంతా చూస్తుంటే మోదీ గర్జించే సింహంలా కనిపిస్తున్నారు పాకిస్తాన్కి. మోదీని చూస్తే పాకిస్తాన్ ప్రజలు కూడా ఇవాళ గౌరవించే పరిస్థితులు ఉంది. ఎందుకంటే చాలా స్పష్టంగా మోదీ చెప్తున్నారు మొదటి నుంచి, మీ దేశంలో మీ ఉగ్రవాదం పైన మీరు తిరగబాటు చేయకపోతే మీ దేశానికి భవిష్యత్తు లేదు. భారత్ ఎప్పటికైనా మీ దేశాన్ని ధ్వంసం చేయాల్సి వస్తుంది. ఆ ధ్వంసంలో మొట్టమొదటి నష్టపోయేది పాకిస్తాన్ ప్రజలు అని హెచ్చరిస్తూ వస్తున్నారు ప్రధాని మోదీ. ఇదంతా చూస్తుంటే పరోక్షంగా పాకిస్తాన్ ప్రజల్ని కూడా హెచ్చరిస్తున్నారు మోదీ. పాకిస్తాన్ ప్రజలు కూడా మోదీని అభిమానించే పరిస్థితి ఏర్పడింది వాళ్ళు. ఎందుకంటే పహల్గామ్ దాడి నుంచి ఆపరేషన్ సింధూర్ వరకు ఏం జరిగింది అనేది కూడా మనం చూసాం. ఇదే నేపథ్యంలోనే సింధు జలాలు లేవు, సంధి కూడా లేదని కూడా ఆయన కరాఖండిగా చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం. అంటే ఆపరేషన్ సింధూర్ ఇంకా అవ్వలేదని ఆయన గట్టిగా చెప్పినట్టే కనిపిస్తుందంటారా మోదీ? ఎగ్జాక్ట్లీ సింధు జలాల విషయంలో భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. ఉగ్రవాదం పైన పాకిస్తాన్ స్పష్టతకు రావాలి. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అంతం చేయాలి. భారత్ ఎవరెవరి పేర్లైతే చెప్పిందో ఆ ఉగ్రవాదుని భారతదేశానికి అప్పజెప్పాలి. పీఓకే నుంచి పాకిస్తాన్ ఖాళీ చేసి వెనక్కి వెళ్ళిపోవాలి. పీఓకేని భారత్కి అప్పగించాలి. ఇవన్నీ జరిగితే తప్ప సింధు జలాల్ని పాకిస్తాన్ భూభాగంలోకి రానివ్వమని సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది భారత ప్రభుత్వం. ఇప్పటికీ ఈ నెల రోజుల్లోనే పాకిస్తాన్ భారత ప్రభుత్వానికి 4 సార్లు లేఖలు రాసింది. పాకిస్తాన్ జలవనరుల శాఖ సింధు జలాలపైన కూర్చొని చర్చిద్దామని, సింధు జలాలు లేకపోతే మా పాకిస్తాన్ ఎడారిగా మారిపోతుందని చాలా ఓపెన్గానే చెప్తుంది. ఇప్పటికే సింధు నది పాకిస్తాన్లో 80% వ్యవసాయ భూభాగాన్ని ప్రభావితం చేస్తుంది. 80% వ్యవసాయం కేవలం సింధు జలాలపైన ఆధారపడి ఉంటుంది. పంజాబ్ ప్రావిన్స్ కావచ్చు, సింధు ప్రావిన్స్ కావచ్చు, కరాచీ ఏరియా కావచ్చు, హైదరాబాద్ ప్రావిన్స్ కావచ్చు, ఇవన్నీ పాకిస్తాన్లోని హైదరాబాద్ ప్రావిన్స్ కావచ్చు, ఇవన్నీ కలిపితే సింధు జలాలతోనే ఆ ఏరియా సస్యశ్యామలంగా ఉంటుంది. సింధు జలాలు ఆగిపోతే ఆ ప్రాంతంలో ఖచ్చితంగా కరువు విలయతాండవం చేసే అవకాశం ఉంది. ఈ కరువును ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ ఒక పని చేయాలి. 2 పనులు ఖచ్చితంగా చేయాలి. ఒకటి ఉగ్రవాదం పైన తిరగబడాలి, రెండోది వచ్చేసి పీఓకేని భారత్కి అప్పగించాలి. మొత్తానికి ప్రధాని మోదీ వ్యూహాత్మకమైన అడుగులు వేస్తున్నారు. ప్రధాని మోదీ భారత సార్వభౌమాధికారాన్ని, భారత శక్తి సామర్థ్యాన్ని, భారత ఆయుధ సామాగ్రి శౌర్యాన్ని ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్తారని మాత్రం మనం చెప్పాలి. జానకి రైట్ తిరుమల్. మొత్తంగా మనం చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ కి నెల రోజులు కంప్లీట్ అయ్యాయి. నేటితో కూడా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం. పహల్గామ్ దాడి తర్వాత ఆ దాడి తర్వాత నుంచి కూడా మనం ఆపరేషన్ సింధూర్ వరకు కూడా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం అనేది కూడా మనకి కళ్ళకు కట్టినట్టు ఈ రోజు కూడా మనకి ఇంకా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సింధు జలాలు సంధికైతే మేము రాము అని కూడా మోదీ కరాఖండిగా చెప్పారు. మేము సంధికి రావాలి అంటే ఉగ్రవాదం అంతం అవ్వాలి అని కూడా ఆయన క్లియర్గా చెప్పిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆన్లోనే ఉంది అని కూడా ఇంకా మన మోదీ చెప్పకనే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భారత మిత్ర దేశాల దగ్గరకు వెళ్ళి కాళ్ళు పట్టుకుంటున్నాడు. దయచేసి మా దేశాన్ని వదిలేయండి, మాపై బాంబులు వెయ్యకండి అంటూ కూడా వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. షహబాజ్ షరీఫ్లో ఈ భయం ఎప్పుడు మొదలైందో తెలుసా? మే 6 అర్ధరాత్రి 1:05 ఈ టైం ఏంటో తెలుసా? భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ ని అమలు చేసిన ముహూర్తం. మే 6 తేదీ రాత్రి మొదలైన సింధూర్ తెల్లవారేసరికి పాకిస్తాన్లోని 9 స్థానాల్లో ఉగ్రవాదుల శిబిరాలను నేలమట్టం చేసింది. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ లాంటి ఉగ్ర సంస్థలను కూకటి వేళ్లతో పెకిలించి వేశాడు ప్రధాని మోదీ. ఆ తర్వాత జరిగిన ఎదురు దాడుల్లో కూడా పాకిస్తాన్ కోలుకోలేనంత దెబ్బతింది. బ్రహ్మోస్ క్షిపణిని తీసుకుని పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లిన భారత వైమానిక దళం రావల్పిండి సహా పాకిస్తాన్లోని 11 ఎయిర్ బేస్లను బూడిద చేసింది. చైనా నుంచి తెచ్చుకున్న F-19 యాంటీ డిఫెన్స్ సిస్టమ్ కి కూడా దొరకనంత వేగంగా బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించింది. ఇప్పటికీ ఉగ్రవాదంపై పోరాటానికి ఆపరేషన్ సింధూర్ ఆన్ చేసే ఉందని చెప్పకనే చెప్తున్నారు మోదీ.